ఈ వీడియోలో మనం ఎక్కడన్నా వెళ్ళడానికి మంచి జుట్టు అంటే ఇప్పుడున్నటువంటి ట్రెండింగ్లో ఏదైతే ట్రెడిషన్ అనుకుంటున్నారో మీరు ఆ మోడల్ జుట్టునైతే నేను చూపించబోతున్నాను. ఈ జుట్టు వేసుకున్నారంటే మీరు ఎక్కడికి వెళ్ళినా అంటే ఎలాంటి ఫంక్షన్స్లోకి వెళ్ళినా అందరి కళ్ళు మీ పైనే ఉండడం అన్నది జరుగుతుంది. ఎందుకంటే ఒక్కొక్క సైడ్ నుంచి ఒక్కొక్క పాయ తీస్తుంటే అసలు ఇక ఎంత బాగుంటుందంటే ఈ జుట్టు ఏ విధంగా వేసిండ్రు అనేది కూడా అర్థం కానంత అందంగా అయితే జుట్టు ఉండడం జరుగుతుంది. చూడండి మొత్తానికి సైడ్స్ ఈ సైడ్ ఆ సైడ్ ఈ విధంగా వెంట్రుకలు తీసుకొని నీట్గా ఎంత బాగా అల్లడం జరిగింది. ఇలా కంప్లీట్గా అల్లిన తర్వాత వాటికి మళ్ళీ వెనకాల నుంచి కూడా కొన్ని వెంట్రుకలు రిమైనింగ్ తీసుకొని పట్టు జడలాగా అంటే మనం స్టెప్ బై స్టెప్ ఏ విధంగా అయితే వేసుకుంటామో ఆ విధంగా వెనకాల కూడా అల్లుతారు. చూడండి తక్కువ వెంట్రుకలు తీసుకోవడం వల్ల మన జుట్టు ఎంత బాగా అనిపిస్తుందంటే మళ్ళీ అది నీట్గా ఉండాలండి. ఎక్కడైతే ఎత్తులు వచ్చిందనుకోండి చూడడానికి అంత బాగుండదు. చూడండి ఎంత నీట్గా వస్తుందో, ఒక్కొక్క పాయ ఏ విధంగా మనకి ఏర్పడుతుంది. ఇక్కడ మొత్తానికి ఈ విధంగా వెంట్రుకలను తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి మనం సేమ్ ఇది ఏ విధంగా అంటే స్టెప్ బై స్టెప్ ఏ విధంగా అయితే అల్లుకుంటాం ఆ విధంగా, కానీ స్టెప్ బై స్టెప్కి ఎక్కువ వెంట్రుకలు తీసుకోవడం జరుగుతుంది. దీనికి మాత్రం చాలా చిన్న చిన్న పాయలుగా తీసుకుంటే ఆ పాయల మధ్యలో నుంచి మనకు వైట్ కలర్ కనిపిస్తుంది. కాబట్టి ప్రతి పాయ కూడా డిఫరెన్స్ అన్నది తెలిసేటట్టుగా మనం నీట్గా ఈ విధంగా సెట్ చేస్తూ తీసుకోవాలి. ముందు అల్లినటువంటిది ఒక లేయర్గా, వెనక భాగం ఒక లేయర్గా అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే సేమ్ ఎలా అంటే ఫ్లవర్స్ ఏ విధంగా అయితే విచ్చుకుంటాయో మన జడ అన్నది కూడా అంతే అందంగా కనిపిస్తుంది. సూర్యకిరణాలు తాకినప్పుడు కమలం పువ్వు విచ్చుకున్నట్లు మన జుట్టు మాత్రం బయటకు వచ్చినామంటే ఆ రిఫ్లెక్షనే వేరు, ఆ అట్రాక్షనే వేరు. అసలు అంతో ఇంతో కాదుగా, నేను చెప్పడం అవసరం లేదు. మీరైతే ఒకసారి ఈ జుట్టుని ట్రై చేయండి. ట్రై చేసిర్రనుకో ఎలాంటి ఫంక్షన్స్కి వెళ్ళినా మళ్ళీ మీరు ఇదే జుట్టు కావాలనుకుంటారు. అందుకని నేను ఫుల్ వీడియో మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది కంప్లీట్గా ఏ విధంగా వేయాలన్నది. కాకపోతే వేసే వాళ్ళకు ఉంటుంది, వేసేటప్పుడు కూర్చునే వాళ్ళకి మాత్రం చాలా టైం పడుతుంది, కొంచెం పెయిన్ కూడా రావడం అన్నది జరుగుతుంది. కానీ అవన్నీ భరిస్తేనే కదా బంగారాన్ని కొలిమిలో వేసి కొట్టినప్పుడే అదేమవుతుంది దాని యొక్క ఆకృతిని సంతరించుకుంటుంది. మనం ఏ ఆకృతి కావాలంటే ఆ ఆకృతిలోకి వస్తుంది. ఆ విధంగా మనం జుట్టు మంచిది కావాలనుకున్నప్పుడు కొంచెం మంటని తట్టుకునే శక్తి మనకైతే ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు ఓపికతో మనం వేయించుకుంటేనే జుట్టు అన్నది చాలా అందంగా అద్భుతంగా ఉండడం జరుగుతుంది. మొత్తానికైతే జుట్టు కంప్లీట్ కావడం జరుగుతుంది. చూడండి పైనుంచి చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుంది. ఇటు సైడ్ అటు సైడ్ అల్లిన తర్వాత రిమైనింగ్ ఎయిర్స్ని కూడా కొన్ని తీసుకొని సేమ్ స్టెప్ జుట్టు లాగానే, కానీ స్టెప్కి చాలా పెద్ద పాయలు వస్తాయి, దీనికి మాత్రం చిన్నగా రావడం జరుగుతుంది. ఎంతో అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈ జుట్టుని మీరు కూడా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా అసలు ఆడపిల్లలు అంటేనే కట్టు బొట్టు అందం, దానికి తోడు వాళ్ళు ఈ విధమైనటువంటి చూడండి మళ్ళీ సైడ్స్ నుంచి ఆ జుట్టుని ఈ విధంగా తీసేసుకొని అందులో పెట్టడం వల్ల ఒక రకమైనటువంటి ఫ్లవర్ లాగా ఎంత నీట్గా ఎంత అద్భుతంగా ఉందో అసలు ఇక కళ్ళతో వర్ణించడం నాతో అయితే కావట్లేదు. చూసిన ప్రతి ఒక్కరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మన వీడియోని అయితే ఫాలో కండి. ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా ఎక్కడన్నా రెడీ అయ్యి వెళ్ళేటప్పుడు ఈ జుట్టును అయితే ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ కావాలని అనడం మాత్రం పక్కా. ఈ విధంగా మన సాంప్రదాయాలకి ఎక్కడన్నా పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్స్కి కానీ వెళ్ళేటప్పుడు వేసుకొని వెళ్తే మాత్రం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మొత్తానికైతే ఇదండి జుట్టు. చూడండి ఎంత నీట్గా ఎంత అద్భుతంగా ఉంది. పైనుంచి కింది వరకు అల్లే వరకు కూడా నేను వీడియో చేయడం జరిగింది. ఒకసారి మీరు కూడా చూసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని భావిస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను కాబట్టి దయచేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అయితే మన ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. పైనుంచి కింది వరకు ఒకసారి చూసేసేయండి. పాయలు ఏ విధంగా ఉంది, చాలా నీట్గా ఎంత బాగుందంటే అసలు ఇక చెప్పడం అవసరం లేదండి. మొత్తానికైతే జుట్టు కంప్లీట్ అయింది. ఈ విధంగా తర్వాత మీకు నచ్చినటువంటి ఫ్లవర్స్ని పెట్టేసుకొని జుట్టుని డెకరేట్ చేసుకుంటే పైనుంచి కింది వరకు ఆ పాయలు ఎంత అద్భుతంగా ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయి అసలు ఇంకా చెప్పడం అవసరం లేదు.
ఈ విధంగా మొత్తానికైతే జుట్టు కంప్లీట్గా అవడం జరిగింది. జుట్టు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మన వీడియో అయితే చూడండి. ఇది అండి, చాలా బాగుంది కదా. ఓకే, నాకైతే నచ్చేసింది. మరి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి.